కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కుకి తక్షణ సాయం కింద 10,000 కోట్లు కేటాయించాలి. నరసింగారావు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలు క్రీడాకారుల ఎంపిక జరిగింది. విశాఖ ఉక్కుకి తక్షణ సాయం కింద 10,000 కోట్లు కేటాయించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అయోధ్యరాం, నిర్వాసిత నాయకులు కారి నూకరాజన్నారు. ఇక మేరకు పాత గాజువాక జంక్షన్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ ని ఉత్పత్తి చేయాల్సిన విశాఖ ఉక్కు ఈ రోజు 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే కుట్ర జరుగుతుందని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వారి ఆవేదనను ప్రభుత్వాలు పట్టించుకోవాలన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడాలని కోరారు. మన పోరాటంలో ఉధృతి తగ్గింది. ఓకేనా? ఒక్క మందికి తగ్గించే స్టీల్ ప్లాంట్ ని ముందుకెళ్లకుండా ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తానండి. 12 ఎంప్లాయీస్ చర్చకున్నా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఎందుకు చెప్తారు? ఎందుకు చచ్చిపోతారు? స్టీల్ ప్లాంట్ ఎందుకు దిగ్గం చేస్తున్నారు? ఎవరిని మోసం చేయడం కోసం ప్రయత్నం అనుకున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల ముందు ఇదే పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు. ఎందుకు నిరాహార దీక్షలు చేశారు? స్టీల్ ప్లాంట్ కాపాడాలని మా ప్రభుత్వం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. పేరు నూకరాజండి, గన్నవరం నుంచి మాట్లాడుతున్న నిర్వాసితులండి. విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు నిలవడంతో 32 మంది ప్రాణ త్యాగ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి. 32 మంది ప్రాణ త్యాగ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్, అట్లాగే 32 మంది తల్లిని గర్భశోకం ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ అండి. ఈ రోజు 18,000 నిర్వాసితులు ఇప్పుడు 6 నంబర్లు ఇచ్చున్నారండి. ఇప్పటికీ నేడు కూడా 8,500 మంది 6 నంబర్లు మిగిలి ఉన్నాయండి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆ నిర్వాసిత ఇస్తే కానీ స్టీల్ ప్లాంట్ రాలేదండి. అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు ఎవరితో ఆదానికి అమ్మానికి అమ్మాలని చూస్తున్నారండి. దాన్ని నిర్వాసితులు సహించే ప్రసక్తి లేదు. ఈ రోజు ఏదైతే ఇక్కడ ఈ ధర్మశాస్త్రం స్థలంలోనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో పోటీ చేస్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీగా పోటీ చేసిన భర్త గారిని మీరు గెలిపించేటట్లయితే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే బాధ్యత మీదని చెప్పి నాదని చెప్పి మీరు మాట ఇస్తున్నారు. ఖచ్చితంగా ఆ మాటను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం అంటేనే ఉంది. మీరు ఒకవేళ విషయం మీరు చెప్తున్నామండి, మీరు గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చున్నారు, అలాగే 22 మంది ఎంపీలు ఇచ్చున్నారు, 6 రాజ్యసభ సభ్యులు ఇచ్చున్నారు. కనీసం వాళ్ళు ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ వైపు చూడలేదు. అందుకనే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాటిని పాలయ్యడం జరిగింది. అలాగే మీరు కూడా ఏదైతే మాట ఇస్తున్నారో ఆ మాటను నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఒక మాట చెప్తున్నామండి. గతంలో మీరు స్టీల్ ప్లాంట్ వచ్చారు, నిర్వాసితుల కోసం మాట్లాడారు, మీరున్నారు ఆ రోజు నేను అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం లేదు, నన్ను ఏం మాట్లాడమంటారని చెప్తున్నారు. మీరు ఇప్పుడు మీకు ఈ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, విశాఖపట్నం ప్రజలు కావచ్చు, మీకన్నా ఖచ్చితంగా 21 మందికి 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించున్నారు. కనీసం మీరు వాని
అసెంబ్లీలోని వినిపించి అలాగే మీ మోదీ గారితో కూడా చెప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అలాగే ఏదైతే మీరున్నారో, ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు స్టీల్ ప్లాంట్ ఆదుకోవాల్సిందిగా కేంద్రం మీద ఒత్తిడి కావాల్సింది చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి 26,000 ఎకరాల భూమి ఉంది. ప్రపంచంలోనే సింగిల్ సైట్ ఉన్నటువంటి ఏకైక ప్లాంట్ ఏమైనా ఉందనుకుంటా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి. అలాగే పుష్కలుగా వాటర్ ఉంది, అలాగే పుష్కల విద్యుత్ ఉన్నాయి, డామ్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే శీర్ష సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక ప్లాంట్ ఏమైనా ఉందనుకుంటా అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రేరుగా ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 1312 రోజులు ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ ఉద్యమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో గాజువాక కూడలిలో మహాధర్నా నిర్వహిస్తా ఉన్నారు. వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వాలు మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కేంద్రంలో మళ్ళీ 3వ బొటాబొట్టి మెజారిటీతో మోడీ గారు వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటూ స్టీల్ మంత్రి గారు వచ్చి చెప్పి 2 మాసాలు అయింది. ఆయన వచ్చినప్పుడు 50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగేది. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత 10 లక్షలు కుదించారు. 75 లక్షల టన్నుల ఉత్పత్తి చేయాలని విశాఖ ఉక్కుని 10 లక్షల టన్నులు కుదించడంలో కుట్ర ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 75 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే సరైన ధరకే చౌకగా స్టీల్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు అది ఆపడం మూలంగా టన్నుకి 5,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రేటు పెంచేశారు ప్రైవేట్ వాళ్ళు. ఇది ప్రజల నష్టం కాదా? ఇది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కుదించడం మూలంగా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గుతాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నడిస్తే అక్కడ కరెంటు కూడా తయారవుతుంది. కరెంటు వాడుకోగా మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నాం, అది ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సి వస్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నడిస్తే మనకి అమోనియా సల్ఫేట్ తయారవుతుంది. స్టీల్ ప్లాంట్ లో రైతులకు అమోనియా ఎరువు ఇస్తా ఉన్నాం. ఇన్ని బహుళార్థ ప్రయోజనాలు విశాఖ ఉక్కుని చంపేయాలని కేంద్రం ఎందుకు నిర్ణయం చేసిందంటే 20,000 ఎకరాల భూమిని వారి స్వార్థం కోసం వాడుకోవడం కోసం ఆదానికి అంబానీ అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఆపేదాని కోసం 4 రోజుల నుంచి ఢిల్లీలో చర్చలు నడుస్తా ఉన్నాయి. ఆ చర్చల సందర్భంగా ఎన్ఎండిసి, సెయిలు, మాయిలు, వైజాగ్తో కలిపి చైర్మన్ అందరూ కలిపి కమిటీ వేశారు. ఈ కమిటీ ఏదో తప్పు నిర్ణయం తీసుకుంటుందా మంచి నిర్ణయం తీసుకుంటుందా తెలియక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని వారి మీద ఒత్తిడి తీసుకురావాలని, ఈ స్టీల్ ప్లాంట్ బతికించడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఈ తెలుగు వాళ్ళ సెంటిమెంట్, భావోద్యోగాలు వచ్చిన ప్లాంట్, 32 మంది ప్రాణత్యాగాలు వచ్చిన ప్లాంట్, 16 మంది బూడి వాళ్ళతో వచ్చిన ప్లాంట్ కాబట్టి కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. గాజువాక పాతకర్ణ వానిపాలెం బీజేపీ కన్నడర్ మరియు కిక్ బాక్సింగ్ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింగారావు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు 20 మంది క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘ అధ్యక్షులు గంటా నూకరాజాద్రులు విశాఖ జిల్లా నుండి 11 మంది వెళ్తున్నారని అన్నారు. ఇక పోటీల్లో గెలుపొంది రాష్ట్రానికి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. పోటీలో జూనియర్ అలాగే సబ్ జూనియర్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఇక క్రీడల ద్వారా ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం మేనేజర్ ప్రేమ్, మురళీ, సుధాకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖు నుంచి 31 వరకు నేషనల్ కిక్ బాక్సింగ్ కార్యక్రమం అనేది ఉత్తరాఖండ్లో జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ప్రోగ్రామ్ జరుగుద్ది. లాస్ట్ టైం ఢిల్లీలో జరిగింది, ఈసారి ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది ఫైటర్స్ అందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ కోసం ప్రతిసారి మేము కేంద్రం దగ్గరికి వస్తూనే ఉంటాము. ఆయన బ్లెస్సింగ్స్ మీద కంపల్సరీగా మా పిల్లలు మెడల్స్ వస్తారని నమ్మకం మాకుంది. కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి రావడం, మా పిల్లల బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం మేము వచ్చాము. ఆయన బ్లెస్సింగ్స్తో కంపల్సరీగా మెడల్ కొట్టి ఈసారి నేషనల్ అనేది మన వైజాగ్లో జరిపించేలా ఆయన తోడ్పాటు మాకు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 26 నుంచి 30 తేదీ వరకు జరిగే నేషనల్ మీట్కి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ టీము 11 మంది బయలుదేరుతున్నారండి. ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది నేషనల్ మీట్. అక్కడి నుంచి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్తారు. కాకపోతే ఈ టీము సెలక్షన్స్ ముందు 1 మంత్ కిందట అయిపోయిందండి. ఇప్పుడు ఈ టీంని ఇప్పుడు తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. అలాగే మాకు ఇప్పుడు ఏది కావాలన్నా మా కేఎన్ఆర్ గారు, మా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఏది ఉన్నా సార్ ఇలా ఉంది, స్కూల్ టైం అవుతుందని మాకు
హెల్ప్ చేసి వెంటనే వచ్చామండి. మీకు మీడియాకి ఇద్దామని చెప్పి మనం మొత్తం టీం అంతా మేము కట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది కిక్ బాక్సర్స్ సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కూడా ఈరోజు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంటా నోకరాజు గారు, సీనియర్ కోచ్, రెఫరీ, ఎన్నో ఇలాంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినటువంటి ప్రేమ్ గారు, మోహన్ గారు, కృష్ణ గారు, వీళ్ళంతా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన విశాఖపట్నం జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరు ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించి ఇప్పుడే నోకరాజు గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులోని విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ మంది కిక్ బాక్సర్స్, క్రీడాకారులు, కరాటే అంతా క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయి పోటీలు గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లోనూ కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి మీరు ఈ యొక్క 27 నుంచి 30 వరకు జరిగే ఈ పోటీల్లో విజయం సాధించి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కిక్ బాక్సింగ్ క్రీడల ద్వారా ఎంత చూస్తున్నాం, అందరూ విద్యార్థులే. వాళ్ళు చదువులతో పాటు రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా హెల్దీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు. వీరిని ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉక్కుకి తక్షణ సాయం కింద 10,000 కోట్లు కేటాయించారు. నరసింగారావు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలు, క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.